తీసిన చక్కగా చిన్న చిన్న ముక్కలతో అమ్మ ఆవకాయ పడుతుందండి. ఈ గ్లాస్తో 4 ముక్కలు అయ్యాయి. గ్లాస్ కారం అండి, పులుపు తక్కువ ఉంది అందుకని గ్లాసు ఉప్పు అండి. మెంతులు వేయించి ఆవాలు 1 గ్లాసు పౌడర్ చేసుకుందమ్మమ్మ. కాస్త పసుపు, 4 మెంతులు, కాస్త పచ్చి జీలకర్ర, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, గ్లాసు చక్కగా వేరుశనగ నూనె అండి. అమ్మమ్మ పచ్చళ్ళకి వేరుశనగ నూనె తెచ్చుకుంటుంది, ఎప్పుడు స్టోరేజ్ పెట్టుకుంటుంది. 4 వెల్లుల్లిపాయలు చక్కగా మిక్సీ ఆడి పెట్టుకుందండి. ఆ సువాసనే చాలా బాగుంటుందండి. కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన చిన్న చిన్న ముక్కలతో తునకావకాయ రెడీ అవుతుందండి. 3వ రోజున చూపిస్తుంది అమ్మమ్మ మీకు. తర్వాత చాలా రుచిగా ఉంటుందండి. మూత పెట్టేస్తుంది అమ్మమ్మ. ఉంటాను, బాయ్ బాయ్.